వెల్కమ్ టు cryptogold.exchange. ఈ ఎక్స్చేంజ్ లో GGC కాయిన్ ఎస్టర్డే లాంచ్ అయింది. నవంబర్ 29, 30 ఈ 2 రోజులు 100 కాయిన్స్ వస్తున్నాయి ఫ్రీగా. ఓకే, మీరు ప్రతి ఒక్కరిని రిఫర్ చేయండి, 100 కాయిన్స్ పొందండి. ఓకే, ట్రేడ్ క్రిప్టో అండ్ గోల్డ్ హియర్, గోల్డ్ బ్యాక్ సెక్యూరిటీ, ఇన్స్టాంట్ ట్రేడింగ్, 24/7 కస్టమర్ సపోర్ట్ ఈస్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ నాకు రిఫరల్ లింక్ ఇచ్చారు. నేను రిఫరల్ లింక్ మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిల్ ఐడి అన్ని స్మాల్ లెటర్లు ఉండాలి. ఒకసారి మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఎంటర్ చేయండి, తప్పు చేయొద్దు. మెయిల్ ఐడికి వెళ్ళి కాపీ చేసుకున్నా ఇంకా బెటరు, అన్ని స్మాల్ లెటర్ రాయాలి. లేదు అంటే కాపీ పేస్ట్ చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ ఒకటి క్యాప్ లెటరు, స్మాల్ లెటర్లు, @నెంబర్లు 8 లెటర్స్ ఉండాలి, 8. తర్వాత ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ నేమ్, ఫస్ట్ ఏది ఉంటే అది. నేమ్ అంటే పేరు కాదు, ఫస్ట్ ఏది ఉంటే అది. ఆధార్ కార్డులో రెండో పేరు ఏది ఉంటే అది. ఓకే, ఎంటర్ చేయండి. తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత అడ్రస్, ఊరి పేరు రాసుకున్నా పర్వాలేదు, కంప్లీట్ అడ్రస్ రాసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ తర్వాత సిటీ రాయండి. కంట్రీ ఎలా చేస్తారో చూడండి, ఇలా టచ్ చేయండి. ఓకే, కంట్రీ ఇలా టచ్ చేయగానే ఇండియా, IND అని రాయగానే ఇండియా అని వచ్చింది చూడండి. ఓకే, ఇండియా సెలెక్ట్ చేయండి. ఇలా చేయండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ చాలా మంది. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ మీద టచ్ చేయాలి. క్రియేట్ అకౌంట్, ఈ ఏదైతే రిఫరల్ కోడ్ ఉందో ఆటోమేటిక్ గా దాన్ని అలాగే ఉంచండి, ఎవరు తీయొద్దు. ఓకే, దాన్ని అలాగే ఉంచి క్రియేట్ అకౌంట్ కొట్టాలి. ఓకే, క్రియేట్ అకౌంట్ టచ్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. గూగుల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి, 3 లైన్స్ మెనూ ఆప్షన్ అంటారు. ఓకే, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కొంచెం పేజ్ కిందికి లాగండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు బ్యాలెన్స్, డిపాజిట్, స్వాప్, విత్డ్రా, ట్రాన్సాక్షన్స్, రిఫరల్స్. మీకు ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్ లో కావాల్సింది బ్యాలెన్సెస్, రిఫరల్స్ మాత్రమే. ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. నాకు 100 కాయిన్స్ వచ్చినాయో లేదో చూడాలి. బ్యాలెన్స్ మీద నొక్కండి. ఓకే, చూడండి, 100 కాయిన్స్ వచ్చినాయి. 100 కాయిన్స్ వచ్చినాయి. టోటల్ వాల్యూ $150. ఒక కాయిన్ వాల్యూ $1.50. టోటల్గా 13,500 వాల్యూ. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. మీ రిఫరల్ లింక్ ఎలా చూసుకోవాలి? ఇక్కడ టచ్ చేయండి, రిఫరల్స్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేశారో ఉంటుంది. దాని కింద షేర్ లింక్ అని ఉంది చూడండి. ఇది మీ రిఫరల్ లింక్, గుర్తుపెట్టుకోండి. ఇది మీ రిఫరల్ లింక్. షేర్ లింక్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీ రిఫరల్ లింక్ కాపీ చేసుకోండి, లేదా కాపీ చేయకుండా డైరెక్ట్ గా షేర్ లింక్ టచ్ చేసి వాట్సాప్ కి మీరు వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు. ఈ విధంగా మీరు నచ్చిన వాళ్ళకి పంపించుకోవచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో రిఫరల్ లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి.